ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలకు హౌసింగ్ కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నివాస స్థలం లేని వారిని అర్హులుగా గుర్తించి హౌస్ సైట్స్ దక్కేలా చూడాలన్నారు. ఏడాదిలోగా అర్హులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకునేలా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని ఆదేశించారు చంద్రబాబు. మరోవైపు రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం ఉండకూడదన్నారు. సమస్యల పరిష్కారానికి సరైన విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎజెండా అంశాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత పలు రాజకీయ అంశాలపై ఇక్కడ ఇంటర్నల్ గా చర్చ జరిగింది. పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి అనంతపురం జిల్లాలో ఈ మధ్య కాలంలో కొంత ఏదైతే కొంచెం రోల్ మోడల్ గా ఉంది, అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దాదాపు 400 సమస్యలు అనంతపురం జిల్లాలో పరిష్కారం అయ్యాయి. అదే విధానాన్ని రాష్ట్రమంతా కూడా ఎలా అమలు చేయవచ్చో చూడమని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఏదైతే రెవెన్యూకి సంబంధించిన అంశాల్లో ఎవరైతే బాధిత పక్షాలన్నీ కూడా రాజీ పడినప్పటికీ కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ ఇష్యూని పెరిగేటట్టు చూస్తున్నారు. ప్రజాప్రతినిధుల వల్లే కొన్ని చోట్ల ఇష్యూస్ వస్తున్నాయని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వారందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఎమ్మెల్యేలు ఎక్కడ ఏం చేస్తున్నారో ఒకవేళ కంట్రోల్ తప్పితే వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలని కూడా ఈ సమావేశంలో అభిప్రాయపడటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రిని కోరారు. గట్టిగా చెప్పాల్సింది మీరు చెప్పమని ముఖ్యమంత్రిని కూడా చెప్పడం జరిగింది. ఆయన కోరారు ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఎమ్మెల్యేలందరినీ మీరు గట్టిగా చెప్పాలి అని చెప్పి ముఖ్యమంత్రిని కోరటం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల తీరుపై కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వివాదాలకి ఎమ్మెల్యేలే కారణంగా ఉంటున్నారు, వీరి పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక జిల్లాలో ఏ ఘటన జరిగినప్పటికీ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్పీతో కానీ కలెక్టర్తో కానీ మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పుదారి పడుతుంటే వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఇన్ఛార్జి మంత్రి మీద ఉంది. ఇన్ఛార్జి మంత్రి ద్వారానే మేము అందరూ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ ఫీల్డ్ లెవెల్లో పర్యటించారు, ఏదైతే ఎర్రచందనం గోడౌన్స్ ఆయన పరిశీలించారు, అదేవిధంగా పెద్దిరెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్న అటవీ భూములకు సంబంధించి కూడా ఆయన సందర్శించారు, ఏనుగుల శిక్షణా శిబిరాన్ని కూడా సందర్శించారు. ఈ అన్ని అంశాల్లో కూడా కేబినెట్ లో ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ని అభినందించారు. ఇదే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవను కూడా వారు అభినందించారు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాలు అక్కడ చెప్పడం జరిగింది. ఏదైతే పెద్దిరెడ్డి ఆక్రమించిన దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా నేను బయటకు తీసుకొస్తాను. అదేవిధంగా ఎర్రచందనానికి సంబంధించి కూడా చాలా నీట్ గా గోడౌన్ ఏర్పాటు చేశారు. దానిలో ఉన్న ఎర్రచందనం ద్వారా ఏదైతే అక్రమంగా కలప రవాణా చేస్తున్నారు ఎర్రచందనాన్ని, ఆ చందనాన్ని ద్వారా మనం కొన్ని వస్తువులు తయారు చేయవచ్చు అని కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. వీరంతా కూడా ఎర్రచందనాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ ఎజెండాగా కీలకంగా వ్యవహరించాలి. ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ అంశాలు కనుక దాదాపు సమాజంలో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. వీటిని ఇమీడియట్ గా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీనికి మెకానిజం కూడా సెట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా చూసుకుంటే జనసేన పార్టీ ఆఫీసుకు సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి స్థలాలు కావాలని చెప్పి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రిని కోరిన నేపథ్యంలో ఆ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి మనకి అక్కడ తెలుస్తుంది. అయితే బీజేపీ ఎక్కడ ఉన్నా కూడా ముందుగా కార్యాలయాలకి స్థలాలు తీసుకొని కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంది. చాలా అభినందించాల్సిన అంశం, బీజేపీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఇది. అన్ని పార్టీలు కూడా వారు ఎక్కడ ఉన్నా కూడా ముందు పార్టీ
కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారని కూడా ముఖ్యమంత్రి అయిపడ్డారు. ఈ విధంగా అనేక రాజకీయపరమైన అంశాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఉదయం నారా లోకేష్ తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఎవరైతే కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారో వారు కొంత అవగాహన లేకుండా తప్పులు చేస్తున్నారు, వారిని సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వారి చేత కొత్త ఎమ్మెల్యేలకి కొంత శిక్షణా తరగతులు కూడా పెట్టించాల్సిన అవసరం ఉందని కూడా నారా లోకేష్ కూడా అభిప్రాయపడ్డారు. ఈ విధంగా అయితే పలు అంశాలు, కీలకమైన అంశాలన్నీ కూడా ఇవాళ కేబినెట్ లో రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అయితే కొంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రిని కోరిన పరిస్థితి కూడా మనకి ఇన్సైడ్ వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. లక్ష్మి, థ్యాంక్ యూ రవిచంద్.